హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. వేసవి వచ్చిందంటే రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న పెద్ద అంతా ఎక్కువగా డీహైడ్రేషన్కు గురవుతూ ఉంటారు. వాంతులో ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కలుషిత నీరు, ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలు బట్టి పరిష్కారాల గురించి వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరినాథ్ గారు, జనరల్ ఫిజిషియన్. ఈయన డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, చాలామంది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో ఆ డిహైడ్రేషన్ మనం తగ్గించుకోవాలి అనుకుంటే ఎటువంటి ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ మనం తీసుకోవాలి అంటారు, చెప్తారా? మనకి సమ్మర్లో ముఖ్యంగా ఎందుకు డిహైడ్రేట్ అవుతారు అని అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల చెమటలు ఎక్కువ పోసి, ముఖ్యంగా మన వాతావరణం ఎలాంటి కోస్టల్ ఏరియా కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల వాతావరణంలో చెమట ఎక్కువ పట్టి, చెమటతో పాటు మన శరీరంలో ఉన్న లవణాలు, సోడియం అలాంటివి కూడా లూజ్ అవుతూ ఉంటాయి, అంటే పోతూ ఉంటాయి. వాటిని మనం రెగ్యులర్గా రీప్లెనిష్ చేసుకోవాలి. అంటే వాటర్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ తాగుతూ ఉండాలి. అంటే బాటిల్స్ పెట్టుకొని తాగడం ఇంకా మంచిది. అంటే మాక్సిమం ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అంటే అది సీజన్ బట్టి మారుతూ ఉంటుందండి. అవునవును, సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి, రోజుకు 3 లీటర్లు తీసుకుంటే సరిపోతుంది. అదే సమ్మర్లో అయితే రోజుకు 5 నుంచి 6 లీటర్లు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా సీజన్ బట్టి మారుతుంది అనమాట. పెద్దవాళ్ళలో చిన్నపిల్లల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా? అవునండి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పర్ కేజీ రిక్వైర్మెంట్ తీసుకుంటే చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది నీడ్. అదే అంటే బాడీ వెయిట్ని బట్టి అది అవసరం ఉంటుంది అనమాట. ఎక్కువ బాడీ వెయిట్ ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోవాలి వాటర్, తక్కువ బాడీ వెయిట్ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ బాడీ హీట్ అయిపోతూ ఉంటుంది ఈ డిహైడ్రేషన్ వల్ల. సో దానివల్ల అప్పుడు ఎక్కువ ఫుడ్ చాలా అంటే మనకు తెలియకుండా ఫుడ్ తింటూ ఉంటాం మనం. అసలు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఆ టైంలో కూల్గా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది అని అంటారు, బాడీ కూల్నిచ్చే ఫుడ్ కంటే కూడా మనం లిక్విడ్ కంటెంట్, ముఖ్యంగా సమ్మర్లో లిక్విడ్ కంటెంట్ ఎక్కువ, వాటరే ఎక్కువ తీసుకోవాలండి. ఫుడ్ అంటే పర్లేదు, మనకి స్పెసిఫిక్గా ఇదే తినాలి ఇది తినకూడదని అట్లా ఏం లేదు. మనకి ఫుడ్ మామూలుగా తీసుకుంటా, ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాటర్ కంటెంట్. అంటే జనరల్గా సబ్జా వాటర్, అలానే బటర్ మిల్క్ తాగుతూ ఉంటారు, చేయవచ్చు. అలాంటివన్నీ చేయొచ్చు, అవన్నీ మంచిగానే చేయవచ్చు. ఏదైనా వాటర్ మనం తీసుకోవాలంతే. ఓకే సార్. సో అంటే చాలా మందిలో చూస్తూ ఉంటాం, చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాంతులు, విరోచనాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే ఎక్కువ కూడా మనం సమ్మర్లో ఎక్కువ చూస్తాం, ఇలా సడన్గా మోషన్స్ అవ్వడము, వాళ్ళకి వామిటింగ్స్ అయిపోవడం చూస్తాం. అసలు దేనివల్ల అంటారు? ఇలాంటివి ఆగాలి అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫస్ట్ ఈ వాంతులు, విరోచనాలు అనేవి ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే మనం తినే ఆహారం కానీ నీరు కానీ కలుషితమైనప్పుడు. కలుషితం అంటే ఇప్పుడు ఆహారము మనము మన చుట్టూత ఎక్కడ చూసినా కానీ సూక్ష్మక్రిములు ఉంటాయి. లైక్ అంటే మన ఈ బల మీద తీసుకున్నా కానీ, మట్టిలో తీసుకున్నా కానీ, మీరు దేని మీద చూసుకున్నా, మన చేతి మీద కూడా బోలెడన్ని సూక్ష్మక్రిములు ఉంటాయి వాటిల్లో. వాటిని మనము రోజు తినే ముందు కానీ, లేకపోతే ఫుడ్ హ్యాండిల్ చేసేటప్పుడు కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దానివల్ల సూక్ష్మక్రిములన్నీ పోతాయి అన్నమాట. అలా చేయకుండా మనం అదే చేతితో హ్యాండిల్ చేసామనుకోండి ఫుడ్, దాంట్లో సూక్ష్మక్రిములు ఎంటర్ అవుతాయి. ఫుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత అవి ఆహారంలో ఈ సూక్ష్మక్రిములు ముఖ్యంగా కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్న కండిషన్స్, లైక్ ఇప్పుడు మన సమ్మర్ సీజన్స్లో అవి చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. అంటే ఈ సూక్ష్మక్రిములకి సరైన వాతావరణం ఏంటి అంటే రూమ్ టెంపరేచర్, లైక్ 35 నాట్ రూమ్ టెంపరేచర్, ఈ సమ్మర్ వాతావరణంలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. దానివల్ల అవి తొందరగా పెరిగి ఆ ఫుడ్ని నాశనం చేస్తాయి. అంటే మనం దాన్ని కలుషితమైన ఆహారం అంటాం. అలానే వాటర్ కూడా అంతే. అంటే కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే మనము ఆ ఫుడ్ని సపోజ్ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయగానే ప్రిపేర్ చేయడం అంటే బాగా హీట్ చేసి పెడతాం. హీట్ చేసి పెట్టినప్పుడు ఆ వేడికి దాంట్లో ఉన్న సూక్ష్మక్రిములన్నీ చనిపోతాయి. ఆ ఫుడ్ని మనం వెంటనే తినాలి. లేదు అని అంటే దాన్ని నిల్వ ఉంచేటప్పుడు మనం చేతులతో హ్యాండిల్ చేయకూడదు. చాలా నీట్గా ఉండి శుభ్రంగా కడిగిన స్పూన్స్, వాటిని మళ్ళీ కింద ఎక్కడా పెట్టకుండా స్పూన్స్ని నీట్గా మెయింటైన్ చేస్తా ఆ ఫుడ్లో ఉంచాలి. లేదు మనం చేతులతో హ్యాండిల్ చేసాము, లేదు ఏమన్నా సూక్ష్మక్రిములు ఎంటర్ అయినాయేమో అని డౌట్ ఉన్నాయి, అలాంటి ఫుడ్ని మనం ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవాలన్నమాట. బయట నిల్వ పెడితే ఈ టెంపరేచర్కి ఆ బ్యాక్టీరియా కానీ ఏదైనా సూక్ష్మక్రిములు చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యి గ్రో అయ్యి
ఆ ఫుడ్ని నాశనం చేస్తాయి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఆ టెంపరేచర్కి బ్యాక్టీరియా గ్రో అవ్వడం ఆగిపోతాయి. అంటే ఎన్ని డేస్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి మనం యూస్ చేసుకోవచ్చు అంటారు? అంటే డేస్ అనేది చాలా కరెక్ట్ రోజులు కాదండి. యూస్ చేస్తూ ఉంటారు. అది మనం టెంపరేచర్ సపోజ్ ఆల్మోస్ట్ ఫ్రీజ్ చేసామంటే ఎన్ని రోజులైనా ఏం కాదు. కాకపోతే అంటే చాలా మంది చెప్తారు అట్లా ఫ్రీజర్ లో ఉన్నవి మనం ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటారు. మరి సో ఏమంటారు? అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు తగ్గుతాయి అని అలా చెప్తారు, కానీ అదర్వైజ్ వాటి న్యూట్రియంట్ కంటెంట్స్ అయితే ఏమి అంటే లేదు. ఫంగస్ రావడం అలాంటివి ఏమి ఉండదంటారా వాటికి? ఫంగస్ అంటే ఎక్కువ రోజులు ఉంచితే ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం తినాలని చెప్తున్నా కానీ దాన్నే 3 రోజులు 4 రోజులు పెట్టి తినకూడదు. సాయంత్రం మ్యాక్సిమం సాయంత్రం నెక్స్ట్ డేకి వీలైనంత వరకు అట్లా పెట్టకపోతేనే మంచిది. కానీ ఫ్రిడ్జ్లో పెడితే బాగా టెంపరేచర్, దాన్ని మనం చేతులతో టచ్ చేయకుండా, ఏవి సూక్ష్మ క్రిములు ఎంటర్ అయ్యేటట్టు చూడకుండా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నిల్వ ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. సో చాలా మందిలో ఫుడ్ పాయిజన్ అవ్వడం చూస్తూ ఉంటాం మనం. అంటే ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండుండొచ్చు. అంటే ఒకటి అయితే హీట్ చేస్తూ ఉంటారు, ఆల్రెడీ చేసుకున్న కర్రీని ఆర్ సంథింగ్ ఏదన్నా డిష్ని మళ్ళీ వాళ్ళు హీట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అక్కడ ఏం జరుగుతుందంటే మనం అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, హీట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి, అది మనం ఎట్లాంటిదైనా తినొచ్చు అని చెప్పా కదా. కానీ కొన్ని రకాల సూక్ష్మ క్రిములు ఏం చేస్తాయంటే అవి పెరిగే కొద్దీ ఆహార పదార్థంలో పెరుగుతూ ఉంటాయి. పెరిగే కొద్దీ అవి కొన్ని విషాలని స్రవిస్తాయి అన్నమాట. వాటి నుంచి కొన్ని విషాలు బయటకు వస్తాయి అన్నమాట. అవి మనం మళ్ళీ హీట్ చేసినా కానీ అవి చాలా హీట్ స్టేబుల్ ఉంటాయి. సో మళ్ళీ హీట్ చేసినా కానీ ఆ విషం అనేది పోదు, ఆ సూక్ష్మక్రిమి చనిపోతుంది, కానీ అది వదిలిన టాక్సిన్స్ అనేవి మాత్రం ఆ ఫుడ్లోనే ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మనకు వెంటనే వాంతులు విరోచనాలు అవుతాయి అన్నమాట. ఓకే సార్. సో అండ్ ఇంకొకటి ఓఆర్ఎస్ తాగుతూ ఉండొచ్చు అంటారు. అసలు తీసుకోవడం మంచిదేనా? అంటే కొంతమంది ఓఆర్ఎస్ అనేది యూజ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఏది నిజమంటారు? ఓఆర్ఎస్ అనేది ఫస్ట్ అసలు అది ఎందుకు కనిపెట్టారు అనేది మనం తెలుసుకోవాలి. దానికి ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. అందులో ఏమీ ఉండవు, స్పెషల్గా ఏమి ఉండవు. గ్లూకోజ్, సోడియం, పొటాషియం అండ్ దాన్ని మనం వాటర్లో మిక్స్ చేస్తాం. అదే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కలరా తీసుకుంటే అదేం చేస్తుందంటే మన పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పేగుల్లో ఉండే లైనింగ్, ఎపిథీలియల్ లైనింగ్ అంటే ప్రొటెక్టివ్ బ్యారియర్ ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ అయిపోవడం వల్ల అది మన ఒంట్లో ఉన్న నీరంతా పేగుల్లోకి వచ్చి విరేచనాల్లో అవుతూ ఉంటుంది. దానివల్ల చాలా ఎక్కువ నీరు, మన ఒంట్లో ఉండాల్సిన నీరంతా ఎక్కువ నీరు, అంటే ఒక గంటలోనే 4 నుంచి 5 లీటర్ల నీరు విరేచనాల్లో అయిపోతుంది. అయిపోయినప్పుడు మనకు కావాల్సిన నీరు మన బాడీలో 60% నీరే ఉంటుంది. ఆ నీరు లేకపోవడం వల్ల మన బీపీ డౌన్ అయిపోతుంది అనమాట. బీపీ డౌన్ అయిపోయిందంటే కిడ్నీలు షట్ డౌన్ అయిపోతాయి, బ్రెయిన్ పనిచేయదు, అన్ని ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తుంది అనమాట. సో మనం వెంటనే చేయాల్సింది ఏంటి, నీరు ఇవ్వాలి. సరే మనం నోటి ద్వారా నీరు ఇచ్చామనుకోండి అదే పేషెంట్కి, ఇప్పుడు ఈ నీరు ఎలా వెళ్ళిపోతుందో అది కూడా అలానే వెళ్ళిపోతుంది. అది మన శరీరంలోకి అంటే మన రక్తంలోకి పీల్చుకోలేదన్నమాట. మన పేగులు అలా ఆ పరిస్థితిలో ఉంటాయి. అప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారంటే ఇదే వాటర్ని మనము సోడియం అంటే ఉప్పుతో కానీ లేకపోతే పంచదారతో కానీ కలిపిస్తే అది కొన్ని ఛానల్స్ ఉంటాయి అన్నమాట. మన పేగుల్లో సోడియం, గ్లూకోజ్, వాటర్ కో ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్పోర్ట్ అంటే ఛానల్స్ అంటాం అనమాట. ఆ ఛానల్స్ ద్వారా వాటర్ వెళ్ళిపోతుంది అనమాట, అంటే రక్తంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఓఆర్ఎస్ అనేది కనిపెట్టారనమాట. అంటే ఇప్పుడు ఈ ఓఆర్ఎస్లో మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1 లీటర్ నీళ్ళల్లో పంచదార, ఉప్పు కలుపుకొని తాగటం అనమాట. సింపుల్, చాలా సింపుల్. కానీ ఇది ఎప్పుడు చేయాలి అని అంటే మనకి దగ్గరలో డాక్టర్ అవైలబుల్ లేరు, చూపించుకోవడానికి అవ్వదు. అప్పుడు మీరు పేషెంట్ని చెప్పా కదా, అంటే పేషెంట్ని మనం ఒక 2-3 గంటలు కాపాడాలి. అంటే అది చాలా కలర్ అనేది చాలా సివియర్గా వస్తుంది. 1 గంటలోనే మనకి 4-5 లీటర్లు కూడా వెళ్ళిపోవచ్చు ఒక్కసారి. అంత వాటర్ వెళ్ళిపోయిందంటే వెంటనే బీపీ డౌన్ అయిపోయి ప్రాణం మీదకి వస్తుంది. అలాంటి సమయంలో మన బ్లడ్లోకి వాటర్ వెళ్ళాలి అంటే సెలైన్ పెడుతూ ఉంటారు. మరి ఆ టైంలో సెలైన్ పెట్టినా కూడా అలానే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే అట్లీస్ట్ మనం వాటర్ ఇవ్వగలుగుతున్నాం కదా, బీపీ డౌన్ అవ్వడాన్ని ఆపగలుగుతాం. సో సెలైన్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు వెంటనే సెలైన్ పెడతారు. పెడితే మనం డైరెక్ట్ బ్లడ్లోకి వాటర్ ఎక్కిస్తున్నాం కాబట్టి ముందు ప్రాణం కాపాడగలుగుతాం. ఆ తర్వాత మెల్లగా మనం ప్రోబయోటిక్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇచ్చి ఆ పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేయగలుగుతాము.
కానీ ముందు ప్రాణాలు నిలబెట్టడానికి మాత్రం మనం ఒంట్లోకి నీరు వెళ్ళేలా చూసుకోవాలి. అది సెలైన్ కానీ లేదంటే ఓఆర్ఎస్ ద్వారా. ఓకే, అంటే ఓన్లీ వాటర్ అనేది తాగితేనే వెళ్ళిపోతుంది, ఓఆర్ఎస్ లాంటివి అయితే మాత్రం ఉంటుంది అంటారు బాడీ. ఓఆర్ఎస్ అయినా సరే అండ్ అందులో కొంత పార్ట్ కోకోనట్ వాటర్ ఇవి ఏం పనిచేయమంటారు ఆ టైంలో? ఇంకా కోకోనట్ వాటర్ కూడా దాంట్లో కూడా సోడియం ఉంటుంది, కొంచెం గ్లూకోజ్ కూడా ఉంటుంది. సో అది కూడా కొంచెం పనిచేస్తుంది, కానీ ఓఆర్ఎస్ ఈజ్ ద బెస్ట్. ఓకే, సరే. ఇప్పుడు సెలైన్స్ మాకు కొంచెం బాగాలేదు, వీక్గా ఉన్నాం అనగానే సో వెళ్ళిపోయి సమ్మర్ టైంలో మోస్ట్లీ సెలైన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే అది మంచిదో కాదో అనేది కూడా వాళ్ళు గ్రహించరు. అంటే ఏ టైంలో సెలైన్ పెట్టుకోవడం మంచిది అని అంటారు? ముఖ్యంగా బీపీ చూసుకోవాలండి. బీపీ కనుక 120, మామూలు బీపీ వచ్చేసి 120/80. అదే మనకి 90, 100 బిలో, యూజువల్గా 90 బిలో అంటే మనం హైపోటెన్షన్ అంటాం. 140 దాటి ఉంటే హైపర్ టెన్షన్ అంటాం, అంటే ఎక్కువ అవడం. 140 దాటితే సిస్టోలిక్ బీపీ కనుక 140 దాటితే హైపర్ టెన్షన్ అంటాం. 90 కంటే తగ్గితే హైపోటెన్షన్ అంటాం. అంటే ఈ బీపీ డౌన్ అయ్యే కండిషన్లో సెలైన్ పెట్టుకోవాలి. అదే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు సెలైన్ పెట్టారనుకోండి, మన బాడీ హ్యాండిల్ చేయలేకపోవచ్చు, గుండె మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. అందువల్ల వీలైనంత వరకు బీపీ చూడకుండా సెలైన్ పెట్టుకోకూడదు. ఓకే, అండ్ అలానే వాటర్, ఎటువంటి వాటర్ తీసుకుంటే మంచిది? లైక్ అంటే హాట్ వాటర్ కాచి చల్లార్చింది కానీ, అండ్ నార్మల్ వాటరా, లేదంటే దానిలో కూడా ఇంత లిమిట్లో ఉంటేనే మనం ఈ వాటర్ని తీసుకోవాలి అనేది ఉంటుంది. సో దాని గురించి అంటే మనకి వాటర్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కండిషన్ బట్టి అనమాట. ఇప్పుడు డయేరియా ఎపిసోడ్ అంటే కలరా ఎపిడమిక్ నడుస్తుంది, అంటే అందరికీ వాంతులు విరేచనాలు అవుతున్నాయి. అలాంటి టైంలో అయితే ఆర్ఓ వాటర్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు అని అంటే ఆర్ఓ వాటర్ మనకు మొత్తం ఫిల్టర్ అయిపోతుంది, ఎలాంటి బ్యాక్టీరియాలు కానీ ఇలా మనకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. ఆర్ఓ వాటర్ బెస్ట్ అనమాట. కాకపోతే ఆర్ఓ వాటర్ని లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని అంటే ప్రాబ్లం ఏంటంటే ఆర్ఓ వాటర్లో నార్మల్గా ఉండాల్సిన కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇలాంటివి ఉండట్లేదు. అందుకే ఇప్పుడు వచ్చే ఆర్ఓ సిస్టమ్స్ అన్నీ కూడా రీమినరలైజర్ అనే క్యాట్రిడ్జ్లను వాడుతున్నాయి. సో అవి ఉంటే పర్లేదు, ఆర్ఓ వాటర్ ఈజ్ ద బెస్ట్. రీమినరలైజర్ క్యాట్రిడ్జ్ ఉంటే కనుక అది కాల్షియం మెగ్నీషియం ఈ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే సార్, మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. భారతి ఫ్రమ్ గుంటూరు. భారతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే మేడం. ఎస్, మాట్లాడండి భారతి గారు. హలో డాక్టర్ గారు. హలో, చెప్పండి. నాకు బాగా తలనొప్పిగా వస్తుందండి, ఎక్కువ కళ్ళు కూడా మంటలు వచ్చేస్తున్నాయి. ఎన్ని రోజుల నుంచి వస్తుందమ్మా తలనొప్పి? అంటే నాకు 2 వీక్స్ పైనుంచి అలాగే వస్తుంది సార్. 2 వీక్స్ నుంచి కోల్డ్ చేసి బాగా జలుబు తగ్గుతుంది, తగ్గింది, అయినా హెడేక్ మాత్రం తగ్గట్లేదు. ఓకే ఓకే, జలుబు దగ్గు వచ్చి తర్వాత తలనొప్పి వస్తుంది అంటే ముఖ్యంగా ఏసీలో పనిచేసే వాళ్ళకి ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రాంటల్ సైనసైటిస్ అంటారు. ఈ ఏసీలో అది పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సైనస్లు కంజెస్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు ఆ జలుబు వచ్చినప్పుడు సైనస్లు బ్లాక్ అయిపోయి దాంట్లో ఫ్లమ్ పెరిగిపోయి అది మీకు తలనొప్పిలా వస్తూ ఉంటుంది అనమాట. సో దానికి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ హోమ్ రెమెడీస్ లైక్ స్టీమ్ ఇన్హేల్ చేయడం. అంటే మనకి వేపరైజర్ అని దొరుకుతుంది బయట షాపుల్లో, అది తీసుకొచ్చి వాటర్ పోసి అందులో మనం స్టీమ్ ఆన్ చేయగానే వస్తుంది. దాంట్లో మీరు ఏ మందు వేయాల్సిన అవసరం లేదనమాట, జస్ట్ హీట్. మనం ప్రాణాయామం చేయటం మీకు ఐడియా ఉందా? అంటే నోరు మూసేసి ఒక ముక్కు మూసేసి ఒక్క ముక్కుతోనే గాలి పీలుస్తాం, అట్లా ఒక్క ముక్కుతోనే 5 నిమిషాలు, మళ్ళీ ఇంకో ముక్కుతో 5 నిమిషాలు అట్లా పీల్చామంటే కనుక ఆ వేడికి ఈ సైనస్లు కొంచెం డీకంజెస్ట్ అయ్యి ఓపెన్ అవుతాయి, లోపల పేరుకున్న ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ అనమాట. మీరు యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడకుండానే సింపుల్గా రోజు ఇలా స్టీమ్ ఇన్హేల్ చేస్తా మీరు ప్రాణాయామం లాంటిది చేశారు అని అంటే డెఫినెట్గా మీకు 2-3 డేస్లోనే సైనసైటిస్ తగ్గిపోతుంది అనమాట. అలాగే డాక్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ భారతి గారు. ఎస్ సార్, ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చేసేసింది. సో చాలామందికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో ఎలా ఉండాలో అనేది తెలియదు, ఎందుకంటే ఎక్కువ హీట్ వేవ్స్ కూడా ఉంటాయి. సో యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది? కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది ఎవరైనా ఫస్ట్. అట్లానే ఫ్రీగా గాలి ఆడే ప్రదేశాలు అంటే క్లోజ్డ్ ఏరియాల్లో ఉండకుండా ఫ్రీగా గాలి ఆడాలి. అట్లానే
మనకి చెమట పోసినా కూడా ఆరిపోయే పరిస్థితుల్లో ఉండాలన్నమాట. అట్లా చెమట ఇప్పుడు హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, మనకి చెమట పోసినా కూడా అది ఎవాపరేట్ అవ్వదు. ఆ ఎవాపరేట్ అవ్వకపోయినప్పుడే హీట్ స్ట్రోక్ అలాంటివి వస్తాయి అన్నమాట. అంటే ఈ చెమట అనేది మనకు ప్రొటెక్టివ్ మెకానిజం. ఆ చెమట వల్ల మన ఒళ్ళు చల్లబడి ఆ చెమట ఎవాపరేట్ అయినప్పుడు మన ఒళ్ళు చల్లబడుతుంది అనమాట. ఇప్పుడు చుట్టూతో హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆ చెమట ఎవాపరేట్ అవ్వదు. మనకు ఆ చెమట ఎవాపరేట్ అయినప్పుడే మనకి ఒళ్ళు చల్లబడుతుంది. సో అది ఎవాపరేట్ అవ్వాలంటే కొంచెం గాలి బాగా తోలే ప్రదేశాల్లో ఉండాలన్నమాట. కొంచెం గాలి బాగా తోలుతా అంటే క్రౌడెడ్ ప్లేస్లో ఫుల్ హ్యూమిడిటీ ఉన్న ఏరియాలో ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీరు క్రౌడెడ్ ఏరియాస్ అవాయిడ్ చేయండి. అట్లానే ఏమన్నా చెమట పోసినా కూడా సపోజ్ ఈ కాటన్ డ్రెస్సులు ఇలాంటివి అనుకోండి, అవి పీల్చి మన ఒళ్ళు చల్లబడేటట్టు చేస్తాయి. అది అప్పుడు దానివల్ల హీట్ స్ట్రోక్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే సడన్గా హీట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు మినిమం బేసిక్స్ ఏం చేయాలంటారు వాళ్ళకి? వెంటనే మంచి ఏసీ అవైలబుల్ ఉంటే ఏసీ రూమ్కి తీసుకెళ్ళాలండి. అవైలబుల్ లేదు, ఫ్రీగా గాలి ఆడే అంటే ఫ్యాన్ ఎదురుగా తీసుకెళ్ళి ఫ్యాన్ ఎదురుగా పెట్టి తడిగుడ్డ తీసుకొని ఒళ్ళంతా తుడుస్తూ ఉండాలి. అంటే తడిగుడ్డని అందరూ చేసే తప్పు ఏంటంటే తడిగుడ్డని ఇక్కడ ఫోర్ హెడ్ మీద వేయటం, లేకపోతే ఛాతీ మీద వేయటం, వదిలేయటం అలాంటివి చేయకూడదు. కంటిన్యూస్గా తుడుస్తూ పాదాల నుంచి తల వరకు తుడుస్తూ ఉండాలి అదే పనిగా. అట్లానే ఫ్యాన్ కూడా దగ్గరలో ఫ్యాన్ ఎదురుగా ఉండాలి. సో దట్ మనం తడిపినప్పుడు అది మొత్తం ఎవాపరేట్ అయిపోయి అది మన ఒళ్ళు చల్లబడుతుంది అనమాట. అట్లానే డాక్టర్ గారు అవైలబుల్ ఉంటే వెంటనే కొంచెం సెలైన్ పెట్టించుకొని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు వేసవిలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాటి వైకే హెల్త్. మరొక హెల్త్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.